అక్కడెవరో ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి. హ్మ్. ఆ అమ్మాయి కడుపు చేత్తో పట్టుకొని అక్కడికి ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తారు. ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి తన రాష్ట్రం నుంచి అయినటువంటి ఉత్పత్తులు పూసలు అవుతున్నాయి. అన్ని చోట్ల అన్ని దొరకవు కదా. ఆంధ్రప్రదేశ్లో దొరికినవి తెలంగాణ దొరకవు, తెలంగాణ దొరికినవి మహారాష్ట్ర దొరకవు. అటువంటివి ఏదో తన దగ్గర ఉన్నటువంటి కొన్ని పదార్థాలని అమ్ముకొని జీవనం సాగిద్దామని ఆ అమ్మాయి వచ్చింది పాపం. అంటే కడుపు చేత పట్టుకొని వచ్చింది వాస్తవానికి. అంటే వాటిని అమ్ముకుంటే కానీ ఆ అమ్మాయికి ఆకలి తీరదు. స్త్రీ అంటేనే అందం అండి. స్త్రీ అంటే ఒక అమ్మాయి అందంగా ఉంటుంది, ఒక అమ్మాయి అందంగా ఉండదు, ఒక అమ్మాయి చాలా బాగుంది బాగాలేదని చెప్పడం అసలు వర్ణన అనేది భూప్రపంచం మీద ఎక్కడ లేదు. స్త్రీ అంటేనే అందం. ఎందుకు అంటే స్త్రీ అంటే ఎందుకు అందం అంటే చక్కగా బొట్టు పెట్టుకుంటారు, వారిని మంచిగా అలంకరించుకుంటారు, వాళ్ళు చక్కగా వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి స్త్రీకి సంబంధించిన అందం అంటేనే స్త్రీ. మరి ఇక్కడ చాలామంది అంటే ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే కాదు, యూట్యూబ్లోనే కాదు, అన్ని చోట్ల కూడా పాపం అమ్మాయిని చాలా వేధిస్తున్నారట. ఎంత దారుణం అంటే వీరంతా వెళ్ళి గంగా నదిలో, ఆ యమునా నదిలో, ఆ సరస్వతిలో మునిగి ఎంత పుణ్యం సంపాదించుకున్నారో నాకు తెలియదు. కానీ ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పోస్టులు పెడుతూ రకరకాలైనటువంటి వార్తలు, అంటే నిజాలు కాని వార్తల్ని ఈ ప్రచురణ చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, చెప్తున్న వాళ్ళు కానివ్వండి, మహాపాపాన్ని సంతరించుకుంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి వెంటబడుతున్నారు పాపం. అమ్మాయి వెనక్కి తిరిగి పరిగెట్టిపోతుంది. కొన్ని వీడియోస్లో నేను చూశాను. పరిగెడుతుంటే ఆ అమ్మాయి వెంటబడి వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తారు. అదే మీ అక్కని, మీ చెల్లిని ఏ ఎగ్జిబిషన్లోనో, ఏ షాపింగ్ మాల్లోనో, ఏ సినిమా హాల్లోనో, ఏదైనా దేవాలయంలోనో వేరే వాళ్ళు బాగున్నారని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి వీడియోలు తీస్తే మీరు ఒప్పుకుంటారా? మీరు సహిస్తారా? మీ చెల్లినో అక్కనో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాధాయపడుతున్నారు. నాకు తెలిసింది, నేను చూడని కూడా చాలా ఉన్నాయి. ప్రాధాయపడుతున్నారట, కాళ్ళు పట్టుకున్నారట, మమ్మల్ని వదిలేసేయండి, మేము జీవనాధారం కోసం పూసలు అమ్ముకోవడానికి వచ్చారని. చాలా పాపం. ఎందుకు అంటే మనం ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఎంతోమంది అక్కడ వాళ్ళ జీవన వృత్తులతో ఎంతోమంది ఆడవాళ్ళు ఏవో అమ్ముకుంటూ ఉంటారు. ప్రతి ప్రాంతానికి, ప్రతి దేవాలయం దగ్గర కొబ్బరికాయలు కొట్టుల దగ్గర నుంచి ఎన్నో రకాల షాపులు ఉంటాయి. గాజులు అమ్మేవాళ్ళు ఉంటారు, పదార్థాలు అమ్మేవాళ్ళు ఉంటారు, ఉత్పత్తులు అమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా స్త్రీమూర్తులే ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ జీవనాధారం కోసం వచ్చారు. అంతేగాని వాళ్ళు ఏదో అందంగా ఉన్నారని రుజువు చేసుకోవడానికో, వాళ్ళు అందంగా ఉన్నారని చెప్పి రుజువు చేసుకొని తద్వారా ఏదో ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికో అది మార్గం కాదు. చాలామంది ఏదో ఇంకొక మాట తెలిసింది నాకు, ఏదో సినిమాలు తీస్తాము, హీరోయిన్ని చేస్తాం. హీరోయిన్ చేయడానికి అన్నం ఉంటే సరిపోతుందా? ఆహారం అక్కర్లేదా? భాష అక్కర్లేదా? నటించడానికి కావాల్సిన మెలకువలు అక్కర్లేదా? వింత పోకడలు అని చెప్తూ ఉంటాం మేము. వినాశకాలే విపరీత బుద్ధి అని ఈరోజు చేతిలో ఉన్నటువంటి ఈ పిశాచి, కర్ణ పిశాచి అని చెప్తూ ఉంటాం ఫోన్ని మేము. ఈ కర్ణ పిశాచి ఏదైతే ఉందో దీంట్లోనే కెమెరా, దీంట్లోనే రేడియో, దీంట్లోనే టీవీ, దీంట్లోనే ఒక వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, తర్వాత మిక్సీ, ఈ మూడే లేవండి దీంట్లో. ఇది ఇవాళ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటిది ఓ పక్క నది ఫోటోలు, సెల్ఫీలు, అక్కడ ఉన్నటువంటి స్వామీజీలని, ఈ అమ్మాయిని ఒక్కదాన్నే కాదు, అక్కడ అఘోరాలు ఎంతోమంది వచ్చారు. వాళ్ళు చాలా పవిత్రంగా కేవలం దైవధ్యానం చేస్తూ ఎటువంటి ఐహికమైనటువంటి సుఖాలని కోరుకుని వాళ్ళంతా వాళ్ళు కోరుకోరు అసలు ఏవి. వాళ్ళతో సెల్ఫీలు దిగటం, వాళ్ళని ఫోటోలు దిగటం, ఇటువంటి పైశాచిక ప్రవృత్తి అనేది చాలా దారుణం. మన హిందూ సమాజం కానివ్వండి, మన సనాతన ధర్మం కానివ్వండి, మనకిది నేర్పలేదు. మనం వెళ్ళిన పని ఏమిటి? పుష్కరాలకు వెళ్ళాము, పవిత్ర నదీ జలాల్లో స్నానం చేయాలి, మన పితృదేవతలందరినీ కొలుచుకోవాలి, సాధ్యమైనంత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల్లో పవిత్రమైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల కాశీ తదితర ప్రాంతాలు, వాటిల్లోకి వెళ్ళి అక్కడ ఈశ్వర ఆరాధన చేయాలి, అమ్మవారిని దర్శించుకోవాలి. దీని మీద ఉండాలి దృష్టి. ఇదంతా పక్కన పెట్టి ఇవాళ ఆ అమ్మాయి బయటికి రాలేకపోతుందట. కనీసం పూసలు అమ్ముకోకుండా చేశారట. అంటే మనకు తెలియకుండానే మనం ఒకళ్ళ కడుపు కొట్టిన వాళ్ళం అయిపోయాం. సరే, హీరోయిన్ అవుతుందా, ఇంకేదైనా అవుతుందా, ఆ అమ్మాయి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఇది మాత్రం చాలా దారుణం. ఎట్టి పరిస్థితిలో అందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలి. మనం తెలుసుకోవాలి ఇది తప్పు అని. చేతిలో కెమెరా ఉన్నంత మాత్రాన ఫోటోలు తీయొద్దు, వేధించొద్దు. ఆ ప్లేస్లో మన అక్క ఉండొచ్చు, మన చెల్లి ఉండొచ్చు, మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండొచ్చు. వేరే వాళ్ళు తీస్తే వెంటనే మనం కొట్లాట దిగుతాం.
ఇది చాలా తప్పు అని నా అభిప్రాయం. కొంతమంది గురుగారు రుద్రాక్షలు వేసుకోండి మీకు అంతా ఒకేసారి కలిసి వచ్చేస్తుంది అని అంటారు. అంటే అవి నిజమైనవా లేకపోతే దాన్ని ఎలా చూడాలి అని అంటారు? దానికి ఈ మధ్యన సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు ఒరిజినల్ రుద్రాక్ష అని. ఈ రుద్రాక్షకి కాదు, రుద్రాక్ష కోర్స్ చేసిన వాళ్ళకు కూడా సర్టిఫికేట్లు వస్తున్నాయి. ఎందుకంటే రుద్రుని యొక్క అక్షముల నుండి వెలువడినటువంటి ప్రత్యేక బ్రహ్మ పదార్థంగా మనం దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. రుద్రాక్ష అంటే రుద్రుని యొక్క కన్నుల నుంచి పుట్టింది అని చెప్తుంటాం. సరే, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కూడా, ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా చెట్లు పెంచుతున్నారు. అవి పెరుగుతున్నాయి, రుద్రాక్ష కాయలు కింద పడుతున్నాయి, ఏరుకుంటున్నారు. వాటిని కోయటానికి లేదు, ఏరుకోవడమే. కింద పడిన తర్వాతనే తీయాలి వాటిని. చెట్టు మించి కోస్తే అది పనికిరాదు. అయితే మనకి నేపాల్ కానివ్వండి, తదితర ప్రాంతాల్లో ఎక్కువ రుద్రాక్షలు దొరుకుతూ ఉంటాయి. ఈ రుద్రాక్ష దేనికి చిహ్నము అంటే ధార్మికతకు చిహ్నం. ధార్మికత, ఆధ్యాత్మికత. అంటే ఇవాళ ఒక వ్యక్తి రుద్రాక్ష ధరించడానికి అదొక పవిత్రమైనటువంటి పదార్థంగా భావిస్తున్నాడు. అంటే ఏ విధంగా అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక బొట్టు పెట్టుకుంటామో, విభూతి పెట్టుకుంటామో, ఎలా అయితే ఆ దేవాలయానికి సంబంధించిన నియమావళి, కొన్ని దేవాలయాల్లో షర్ట్ లేకుండా వెళ్ళాలి, షర్ట్ వేసుకోకుండా వెళ్తాం. ధార్మిక వ్యవస్థ అది. అటువంటి దాంట్లో ఈ రుద్రాక్షలు అనేవి ప్రత్యేకంగా ఆధ్యాత్మిక ధార్మిక ప్రవృత్తిని తెలియజేస్తాయి. అంటే అది వేసుకుంటే ఒక రకమైనటువంటి ఆనందము, సంతోషం కలుగుతుంది. వాస్తవం నిజంగా.